నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా, అదేవిధంగా మీరు సంబంధాల గురించి ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి, అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ పంపించినట్లయితే మీకు తగిన సంబంధాన్ని చూడవచ్చు. అదేవిధంగా కేవలం సంబంధాలు చూడటమే కాదు, దాని వెనకాల ఏంటి, దాని అన్ని రకాలుగా ఆలోచించి తగిన సంబంధాలు అయితే మీకు కుదిర్చే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి చదువుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆస్తుపాస్తుల వివరాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వర్ణాలకు సంబంధించి కావచ్చు, లేక ప్రథమ ద్వితీయ వివాహాలు, కులాంతర వివాహాలు ఎలాంటివైనా సరే చక్కని సంబంధాలు అయితే మీకు చూడబడతాయి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కొనకల భాగ్యలక్ష్మి రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణముల వారి కులాలకు అలాగే వివాహ సంబంధాలు కుదుర్చబడతాయి. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీరు సంప్రదించవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ద్వారా మీ ప్రొఫైల్ని అయితే పంపించవచ్చు. పూర్తి వివరాలు మీ ఫోటో ద్వారా వాట్సాప్కి మీ వివరాలు అయితే పంపించవచ్చు. వాట్సాప్ నెంబర్ 9866044439 అనే నెంబర్కి మీ పూర్తి సమాచారాన్ని కూడా పంపించవచ్చు. అదేవిధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి, ఇప్పుడు చెప్తున్న ప్రొఫైల్ గురించి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు వివరాలు అయితే తీసుకోవచ్చు. ముందుగా నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామమ్మా. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గంగణపతే నమః. అమ్మ, ఈరోజు చాలా మంచి రోజు అంటూ ఉన్నారు. అయితే ఈరోజు ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే ఈ మంచి రోజులో హడావుడి ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఈరోజు మన బ్యూరో నుంచే నిశ్చితార్థాలు అయితే ఉన్నాయమ్మా. అందువల్ల ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఏదైనా సరే కొత్తవి ప్రారంభించడానికి కానీ మంచి ముహూర్తాలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక నిశ్చితార్థానికి, పెళ్ళికి కూడా మంచి ముహూర్తాలు అయితే ఈరోజు ఉన్నాయి. అందువల్ల ఈరోజు మన బ్యూరో నుంచి కూడా నిశ్చితార్థాలు అవుతున్నాయి. ఈరోజు హడావుడి ఎలా ఉందమ్మా? అవునమ్మా, అవును. హడావుడైతే గట్టిగానే ఉంది. అన్ని రకాలుగా అందరికీ కూడా, అంటే ఇప్పుడు ఈ నెలలో నిశ్చితార్థం చేసుకుంటే మన నెక్స్ట్ మంత్లో పెళ్లి పెట్టుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. అలా ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. ఈ నెలలో నిశ్చితార్థం, నెక్స్ట్ మంత్ పెళ్ళి. అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం మనం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసింది, 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు, 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసింది అమ్మాయి, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసింది, ఈ అమ్మాయి కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉంది, చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ పాప ఎంబీఏ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 2 CR ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అమ్మాయికి ఎండిఎస్ చేసింది, తగినటువంటి ఈ మంచి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి హైదరాబాద్లోనే ఉద్యోగం చేసే తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి బ్రాహ్మిన్స్లోనే అబ్బాయిల గురించి చెప్పుకుంటే కనుక 32 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఈ అబ్బాయి కూడా మేనేజర్గా పనిచేస్తున్నాడు, 22 లక్షల జీతంలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా అమ్మాయి మంచిగా చదువుకుని ఉంటే చాలు అంటున్నారు. అందువల్ల బ్రాహ్మిన్స్ అమ్మాయిలు ఉన్నవాళ్ళు తొందరపడవచ్చు. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 180K వస్తుంది, H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. వెలమా క్యాస్ట్, 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. క్షత్రియ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు, 200K వస్తుంది అబ్బాయికి, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెనకాల 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. నాయుడు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, కెనడాలో ఉన్నాడు ఈ అబ్బాయి, ₹1 కోటి వస్తుంది, అక్కడ ఎంఎస్ చేశాడు, 10 కోట్ల ఆస్తి హైదరాబాద్లో ఉంది.
అదేవిధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి 5-10 హైటు ఎంబీఏ టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు, 20 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరీ అబ్బాయి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. రైట్, చూసారు కదా. ఈ ప్రొఫైల్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ప్రొఫైల్తో పాటు పూర్తి సమాచారాన్ని పంపించవచ్చు. అదేవిధంగా నెంబర్ నేను మీకు ఒకసారి చెప్తున్నాను, 9866044439 అనే నెంబర్కి మీ ఫోటోతో సహా వాట్సాప్లో పూర్తి వివరాలు అయితే మీరు పంపించవచ్చు. అమ్మ, కులాంతర వివాహాలు ముఖ్యంగా దీని మీద చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కులాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కొన్ని అవాంతరాలు ఉంటాయి, అసలు చేసుకున్న తర్వాత ఎలా ఉంటాయి అనే సందేహాలు కూడా ఉంటాయి. అలాంటి వారికి మీరు ఎలాంటి సంబంధాలు చూస్తారు, ఎలాంటి సలహాలు ఇస్తారు? డెఫినెట్గానమ్మా, కులాంతర వివాహం అనగానే కొన్ని అగ్రవర్ణాల్లోనే ఆడపిల్లలు వీరికి సంబంధించిన సంబంధాలకి దొరకకపోవడం వల్ల వేరే కులమైనా పర్వాలేదు అని చేసుకునే వాళ్ళు బాగా ఎక్కువయ్యారు. అంటే ఇదివరకు గతం కన్నా కూడా ఈ మధ్యకాలంలో కంప్లీట్ ఎక్కువయ్యారు. అలా కూడా మనం కూడా చేస్తున్నాము. ఎలా అంటే కనుక వారి యొక్క ఆహార సాంప్రదాయాలను బట్టి వీరి యొక్క ఆహార సంప్రదాయం అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అవి చూసి సంబంధాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవడమే కాకుండా కంప్లీట్ ఎంక్వైరీ చేసుకోమని చెప్తాను. వాళ్ళ యొక్క ఉద్యోగం కానీ, వాళ్ళ యొక్క పురాపరాలు కానీ ఎవ్రీథింగ్ టైం తీసుకోండి, ఒక 1 మంత్ తీసుకోండి, 20 రోజులు తీసుకోండి, తీసుకుని కంప్లీట్ ఎంక్వైరీ చేసుకుని అన్ని రకాలుగా మీకు ఓకే అనుకుంటే అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి అంటూ ఉంటాను. సాధారణంగా అబ్బాయిల వాళ్ళు ఏమంటారంటే కనుక, ఏమండి వాళ్ళ యొక్క గోత్రం పలానా గోత్రం అని చెప్పమానండి, మా వాళ్ళు ఏమన్నా గబుక్కన బంధువులు అడిగితే అలా అడుగుతూ ఉంటారు. అలాగేనండి, తప్పనిసరిగానే వాళ్ళు ఎదురుండగానే వాళ్ళకి కూర్చోబెట్టి పరిచయం చేసి మాట్లాడించడం వల్ల ఇలాంటి చిన్న సమస్యలు ఏమన్నా వాళ్ళిద్దరికీ కూడా ఉంటే వెంటనే సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తారు. అదే కాకుండా అమ్మాయి అబ్బాయి చేత మాట్లాడించుకోవడం, కొన్నాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం వల్ల ఒక మంచి అవగాహన వచ్చి కులాంతర వివాహంలో ఇప్పటికీ ఏ తలకాయ నొప్పి రాలేదమ్మా. రైట్, చూస్తున్నారు కదా. కులాంతర వివాహాలతో పాటు ప్రథమ ద్వితీయ వివాహాలు కూడా చూడబడితే చక్కగా 100% సక్సెస్ రేట్తో అయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అయితే రన్ అవుతుంది. మీరు మీ ప్రొఫైల్స్ పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మీ ఫోటోని, అదేవిధంగా మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పంపించవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ 2 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు, లేదా అపాయింట్మెంట్ తీసుకొని మేడంని కలిసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎలాంటి సంబంధం కావాలో అనే దాని మీద అయితే పూర్తిగా మీరు వివరాలు అయితే తీసుకోవచ్చు. అమ్మ, ఈ మధ్యకాలంలో కొన్ని వర్ణాలలో అమ్మాయిలు తక్కువగా ఉంటున్నారు, సంబంధాలు దొరకట్లేదు, మాకు ఎక్కడ వెతికినా కానీ వారి డిమాండ్స్ ఎక్కువైపోతున్నాయి అనుకునేవారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసిన ప్రొఫైల్స్ మనం చూసినట్లయితే ఎక్కువగా అమ్మాయిల ప్రొఫైల్సే మీరు చాలా ఎక్కువగా తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాళ్ళ జాబ్ కావచ్చు, ఏదైనా సరే. అయితే ఇలాంటివి ఉంటాయా? కొన్ని వర్ణాల అమ్మాయిలు తక్కువగా ఉన్నారు అంటున్నారు. కానీ అంటే ఏంటంటే అమ్మాయిలేమో బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోతున్నారమ్మా. వాళ్ళది తప్పులేదు, వీళ్ళది తప్పులేదు. దాంతో ఏంటంటే కనుక అబ్బాయి ఒకవేళ సపోజ్ డిగ్రీతో ఆపేస్తే కనుక బీటెక్ చదివిన అమ్మాయి వద్దంటోంది. అందువలన కూడా ప్రాబ్లమెటిక్ అయిపోతుంది. కొన్ని వర్ణాల్లో అమ్మాయిలు లేకపోవడం అంటూ ఏం లేదు, కానీ వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ కోరికలకి అబ్బాయిల వాళ్ళు సరిపోలేకపోతున్నారు. అందువలన కూడా పెళ్లి సంబంధాలు గబగబా కుదరడం లేదు. ఎందుకంటే ఇంకా పెట్టమంటే ఇంకెన్ని పెట్టినప్పటికీ కూడా ఆఖరికి ఫస్ట్ సంబంధమే బాగుందండి, అదే చేసుకుంటా ఉంటారు 2-3 నెలలు పోయిన తర్వాత. ఆ విధంగా ఉందన్నమాట పరిస్థితి. ఏం చెప్పమంటారు మరి? అందువల్ల ఏంటంటే కనుక సాటిస్ఫాక్షన్ అనేది చాలా కావాలి. అందుకని ఒక వివాహానికి ముందే మనం ఎంత ప్యాకేజ్ ఉంటే బెటర్, ఏ రకంగా ఉంటే బెటరు, ఏ విధంగా వాళ్ళ కుటుంబ పరంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఎంపిక చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి పెళ్ళిళ్ళు. అది మాత్రం నిజంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత. ఓకే అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకొచ్చాను. 24 సంవత్సరాల పాప, 5'4" హైటు, బీటెక్, ప్రాపర్టీ 6 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి. భూమంచి రెడ్డి 26 సంవత్సరాలు, 5'8" హైటు పాప, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయికి వెనకాల 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి భూమంచి రెడ్డిలో వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయి ప్రాపర్టీ 10 కోట్లు ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉంది.
170K ఉంది. ఈ అమ్మాయికి H1B ఉంది. అదే కాకుండా 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. యూఎస్లో ఉండేటటువంటి వరుడు ఏ శాఖ అయినా సరే రెడ్డి అయితే చాలు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, అమ్మాయి 5'3" హైటు, MBBS MD డాక్టరు. ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా అబ్బాయిలు రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, MHS యూఎస్లో 100K వస్తుంది. H1B ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళకి ప్రాపర్టీ 10 CR. 27 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్టే. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, కెనడాలో చేస్తున్నాడు. ఈయన 100K వస్తుంది. PR ఉంది. తగినటువంటి వధువు కావాలి. 7 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, MS UKలో ఉన్నాడు. పర్ మంత్ 3 లక్షల నుంచి 4 లక్షలు వస్తుంది. తగినటువంటి వరుడికి వధువు కావాలి. ఈ అబ్బాయికి కాస్త ఇంచుమించు 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ MBA, UKలో ఉన్నాడు. ఆయన అక్కడ బిజినెస్ చేస్తున్నాడు. నెలకి 4 నుంచి 5 లక్షలు పైన వస్తుంది అతనికి. అదే కాకుండా 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎవరైనా కొంచెం లేట్ మ్యాచ్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఓకే అమ్మ, పబ్లిక్ కాలర్ ఉన్నారు, మనం కాల్ తీసుకున్నాం. సదాశివరావు గారు ఫ్రమ్ ఖమ్మం అండి. సదాశివరావు గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి బాబు. ఏమంటే మా బాబుని గురించి మీ ప్రొఫైల్ ఇచ్చామండి మనకి మీ యాడ్లో చూసి. సరేనండి, అయితే మీరు ఏమంటే ఒక మాట వినండి. ఇచ్చిన తర్వాత మేడం గారు మాట్లాడారు. ఇంక వేరే నెంబర్, ఆఫీస్ ఫోన్ నెంబర్ మాట్లాడమన్నారు. ఒక 2 ఫోటోలు 3 ఫోటోలు ఇచ్చారు. నేను 6,000 కట్టే. మీరు పంచండి సదాశివరావు గారు ఒక మాట చెప్పండి, వినండి. మీరు ఒక్కసారి నాకు వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి అబ్బాయి ఫోటో డీటెయిల్స్ మళ్ళీ పెట్టండి. నేను ఎవరు చూస్తున్నారేంటో కనుక్కొని వెంటనే మళ్ళీ మీకు సంబంధాలు పెట్టిస్తాను. సరేనా? ఓకే, రైట్. సదాశివరావు గారు, మరొక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 9866044439 అనే నెంబర్కి మీ బాబు ఫోటో, మిగిలిన వివరాలన్నీ కూడా సెండ్ చేయండి. దానికి సంబంధించిన ప్రొఫైల్స్ అనుకూలంగా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి మేడం మీకు పంపిస్తానని చెప్పారు. అదేవిధంగా తార్నాక, దిల్సుఖ్ నగర్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అనుకున్నా కానీ ఆ బ్రాంచెస్లో అందుబాటులో ఉంటారో అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు. అదేవిధంగా మనకి యూట్యూబ్ ఛానల్ కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పైన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీకు సంబంధాలు ఎలాంటివి జరుగుతాయి, పెళ్ళిళ్ళు ఏ ఉంటాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఓపెన్ చేసి రిఫరెన్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. అమ్మ, ముఖ్యంగా అబ్రాడ్స్ వెళ్తూ ఉంటారు చాలామంది. అమ్మాయిల కోరిక, కళ అని కూడా చెప్పొచ్చు. అబ్రాడ్ సంబంధాలు వెళ్ళాలి, యూఎస్లో ఉండాలి, యూకేలో ఉండాలి అని అనుకుంటారు. మరి అలాంటి వారికి సంబంధాలు ఎలా చూస్తారు? ఒకవేళ సంబంధాలు చూస్తే వాళ్ళ పరిచయ వేదిక అనేది ఎలా ఉంటుంది? అంటే ఆఫీస్లోనే పరిచయ వేదిక పెడతామమ్మా. అప్పుడు చూడు, ఆయన సదాశివరావు గారు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 సంబంధాలు పంపించిన తర్వాత వీళ్ళ నుంచి రిప్లై ఉండాలి. తిరిగి మనకి పంపించి సంబంధం బాగాలేదండి, సంబంధం బాగుందండి అని మన వాళ్ళతోటి ఆఫీస్ వాళ్ళతో మాట్లాడితే చాలా క్లియర్గా అయిపోతుంది ఆయన పని. అయితే ఏంటంటే కనుక ఇలాగే మనం డైరెక్ట్గా ఓకే ఈ సంబంధం బాగుంది అంటారు కదా కొంతమంది, వీళ్ళని పిలిపిస్తాం. ఆఫీస్లో మీటింగ్ అరేంజ్ చేస్తాం. మీటింగ్ అరేంజ్ చేసి అబ్రాడ్లో పిల్లలుంటే వీళ్ళిద్దరికీ కూడా మీటింగ్లో కొన్ని చుట్టరికాలు, బంధుత్వాలు, ఇంటి పేర్లు కలుస్తాయా లేదా, గోత్రాలు అన్నీ చూసుకుని ఓకే అనుకుంటే అప్పుడు పిల్లలు అక్కడ కలుసుకుని ఏర్పాటు చేస్తాం. మా తల్లిదండ్రులకి చెప్పి పిల్లల యొక్క ఫోన్ నెంబర్స్ తల్లిదండ్రులు మార్చుకుంటారు. అక్కడ వాళ్ళు కలుసుకుంటారు. అలా చేసిన సంబంధాలు చాలా ఉన్నాయి. ఓకే అమ్మ, కోటేశ్వరరావు గారు ఉన్నారు, కాల్ తీసుకున్నాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మేడం ఉన్నారండి, మాట్లాడండి. మేడం గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. మా మేనల్లుడి సంబంధం కావాలండి. ఓకేనండి. క్యాస్ట్ ఏంటండి? కమ్మండి. చౌదరి. ఏం చదువుకున్నారు ఆయన? బావాడు బీటెక్ చేసి అమెరికాలో ఉన్నాడండి. సరేనండి, అబ్బాయి బయోడేటా ఫోటో పంపించండి నాకు వాట్సాప్ నెంబర్కి. అంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడతానండి. ఓకేనండి. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం మనం. డెఫినెట్గా. ఇప్పుడు చౌదరి కేసులోనే 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 2 CR ప్రాపర్టీ ఉంది.
అదేవిధంగా చౌదరి క్యాస్ట్లో అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి బిట్స్ ఫిలానీలో 50 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇతనికి చూస్తేనేమో 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెనకాల 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది. 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా భూమంచి రెడ్డి 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ప్రాపర్టీ 50 కోట్లు. తగినటువంటి వధువు, ఎంఎస్ చేసిన వధువు కావాలి. అదేవిధంగా భూమంచి రెడ్డి డాక్టరు, 26 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఉన్నాడు భూమంచి రెడ్డి. 100K వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అమ్మాయి కావాలి, లేదా వెళ్ళడానికి ఇష్టమైన అమ్మాయి కావాలి. ఓకే, చూసారు కదా. ఈ ప్రొఫైల్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ బయోడేటాతో పాటు ఫోటోతో పాటు పూర్తి వివరాలు అయితే సెండ్ చేయండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. అమ్మ, కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు మనకి, అంటే వారు ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఊర్లు తిరిగే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా బాగా చదువుకొని కూడా ఆ చదువు పక్కన పెట్టి బిజినెస్లోకి దిగి రాణిస్తున్న వారు కూడా ఉంటారు. మరి అలాంటి వారికి మన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి ఎలాంటి సంబంధాలు వస్తాయి, ఎలాంటి సంబంధాలు చూస్తారు? మినిమం అమ్మాయిలందరూ కూడా బాగా చదువుకోవడం వల్ల మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది అబ్బాయిలకి మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. అదేవిధంగా డిగ్రీ పీజీలు చేస్తేనే కానీ అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. బిజినెస్ అయినా సరే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటండి అంటున్నారు. వీళ్ళకి ఒక 10 కోట్లు ఉందండి అని అన్నప్పటికీ కూడా 10 కోట్లున్నా, 20 కోట్లున్నా, 50 కోట్లున్నా ముందు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటండి ఫస్ట్. రెండో ప్రశ్న ఏంటంటే కనుక ఓకే అయితే బిజినెస్ అయినా మాకు ఓకే, అందుకని మాకన్నా మిన్నగా ఒక 2-3 ఇంతలు ఉన్న వాళ్ళకి మేము ఓకే చెప్తాము అన్నది నిర్మోహమాటంగా ఆడపిల్లలు గల వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే బిజినెస్ పీపుల్ కూడా వెల్ ఆఫ్ సంబంధాలు చాలా ఉన్నాయి. సపోజ్ చెప్తున్నాను ఒక మాట, ఒక రెడ్డి క్యాస్ట్ అమ్మాయింది. ఆ అమ్మాయికి 30 కోట్ల ఆస్తి ఇస్తారు వాళ్ళు, ఓన్లీ డాటర్ అనమాట. ప్లస్ ఇంకొక 20 ఎంతో వాళ్ళ దగ్గర ఉంది, అయినప్పటికీ కూడా 30 ఇస్తారు. ఇప్పుడు ఒక 100 CR వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు బిజినెస్ పీపులే కావాలంటున్నారు. అందువల్ల అలా వెల్ సెటిల్డ్ చాలా మ్యాచెస్ ఉంటాయి మా దగ్గర. అంటే కొంతమంది ఏంటంటే టీవీలో చెప్పమంటారు, కొంతమంది వద్దంటారు. అందువల్ల ఏంటంటే సమయాభావం చేత మనం కూడా కొన్ని తీసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చెప్పాను. అలాగే బాగా వెల్ ఆఫ్ ఉంటారమ్మా. అందువల్ల ఏంటంటే కనుక మధ్యతరగతి కన్నా కొంచెం పై తరగతుల వాళ్ళే ఎక్కువ ఉంటూ ఉంటారు. మధ్యతరగతి అబోవ్ అదనమాట. సో మనం కొన్ని ప్రొఫైల్స్ మాత్రమే ఇక్కడ మాట్లాడగలము. మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినా లేకపోతే డైరెక్ట్గా తార్నాక లేదా దిల్సుఖ్ నగర్ బ్రాంచెస్కి వెళ్ళి సంప్రదించినా కానీ అక్కడ మీకు చాలా ప్రొఫైల్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. మీకు అనుకూలంగా అనువుగా ఉండేది, మీకు మ్యాచ్ అయ్యేది ప్రాపర్గా ఉండే ప్రొఫైల్స్ అయితే మీకు చాలా అందుబాటులో ఉంటాయి. వీలైతే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా కలవచ్చు. మరో కాల్ తీసుకుందామా? సత్యనారాయణ గారు విజయనగరం నుంచి ఉన్నారు, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం గారు. చెప్పండి సత్యనారాయణ గారు. చెప్పండి. మా అమ్మాయి బీటెక్ చేస్తున్నారు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఓకే అండి. అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి 15,94 ఇచ్చారమ్మా. ఓకేనండి. బాబుది అస్తా నక్షత్రం. మీరు బయోడేటా పెట్టేసేయండి, వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి. ఓకేనా? ఉన్నారండి, చాలా మంచి సంబంధాలే ఉన్నాయి వైశాఖలోని. మనం చూద్దామండి వెల్ సెటిల్డ్. తర్వాత ఏంటంటే మంచి ప్యాకేజీలో ఉన్న అబ్బాయిని చూద్దామండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మరో కాల్ తీసుకున్నామమ్మా. మనకి హేమంత్ కుమార్ వరంగల్ నుంచి ఉన్నారు. హేమంత్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం బాబు, చెప్పండి. మేడం, అబ్బాయి అమ్మాయి వివాహ విషయంలో, అవునండి, జాతకాల విషయంలో
ఏమేమి పాటించాలో తెలియదు. జాతకాల విషయంలో మీకు దగ్గరలో ఉన్న పురోహితుల్ని సంప్రదించినట్లయితే వారు చెప్పేస్తారు, ఓకేనా? లేకపోతే కనుక నా వాట్సాప్ నెంబర్కి అమ్మాయిది అబ్బాయిది కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే నేను చూసి మీకు నేను చెప్తాను, సరేనా? ఓకే అండి. తప్పకుండా కొంతమందికి నమ్మకాలు ఉంటాయి, కొంతమందికి నమ్మకాలు ఉండవు. ఖచ్చితంగా మీకు జాతక పరంగా ఇది ఉంటేనే బాగుంటుందని నమ్మకం ఉంటే దానికి తగ్గట్టు పూజలు కూడా అయితే చేయిస్తారు, అంతే కదమ్మా? అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. ఓకే, పరిహారాలు అన్నీ ఉంటాయి. పరిహారాలు. సెకండ్ మ్యాచెస్ తీసుకొచ్చానమ్మా, కొన్ని సెకండ్ మ్యాచెస్ కూడా చెప్పుకుందాం. ఓకే. రెడ్డి క్యాస్ట్లో 38 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ బీటెక్ చేసి యూఎస్లో 120Kలో ఉన్నాడు ఈ అబ్బాయి. H1B ఉంది. ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్. ఈ అబ్బాయికి 120K వస్తుంది. యూఎస్లో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'11" హైటు, 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్. 25 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిడ్స్ ఫిలానీలో చదువుకున్నాడు. ఈయన నెలకి 2 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్లో. క్షత్రియ క్యాస్ట్ 31 సంవత్సరం, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 39 సంవత్సరాలు, 5'8" హైటు, MBA. ఇతనికి కూడా తగినటువంటి జాబ్ ఉంది. మంచి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 33 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. ఇవన్నీ కూడా రెండో పెళ్లి అబ్బాయిలు. అమ్మ అబ్బాయిల వరకు వచ్చేసరికి ఖచ్చితంగా డిగ్రీ అనేది మ్యాండేటరీ డిగ్రీ ఉండాలి అని అనుకుంటున్నారు. అదేవిధంగా అమ్మాయిల విషయంకి వచ్చేసరికి విద్యా అర్హత ఏమన్నా అడుగుతున్నారా? అమ్మాయిలు ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా, ఇప్పుడు అందరూ డిగ్రీ కాదు, అందరూ బీటెక్కే అమ్మాయిలు. అసలు మనం ఇంకేం మాట్లాడటానికి లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళని అసలు క్వాలిఫికేషన్ గురించి అడిగితే మేము 10థ్లోనే ఇంటర్లోనే ఆపేయడం మీ కాలమా, ఇది మా కాలం అంటున్నారు. అందువల్ల అసలు ఆ విషయం గురించి మనం ఏం సమస్య లేదు. అందరూ కూడా చక్కగా బీటెక్లు చదివేస్తున్నారు. అబ్బాయిలే కొంచెం ఏంటంటే కనుక డిగ్రీ తర్వాత ఈ బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల అబ్బాయిలకి మినిమం డిగ్రీ పెట్టాం. 10th ఇంటర్ అంటే కనుక ఆడపిల్లలు ఒప్పుకోవడం లేదు. కాబట్టి మీరెవరు కూడా అన్యథగా భావించకండి. బాగా చదువుకున్న వాళ్ళకి మన దగ్గర మ్యాచెస్ ఉంటాయి. అమ్మ రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునేవాళ్ళు కొన్ని పరిస్థితులు బాగోకపోవచ్చు, లేకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు, కొంచెం విడిపోయిన వారు ఉంటారు. అలాంటి వారికి సెకండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వైపు నుంచి మన సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని సెకండ్ మ్యారేజ్ అంటే కౌంట్లెస్ ఉండొచ్చు నాకు తెలిసి. ఎలా చూస్తారు వారికి, అంటే తీసుకుని ఎలాంటి జాగ్రత్తలు? అవునమ్మా, కరెక్టే, చాలా బాగానే అడిగారు మీరు. రెండో పెళ్ళి అనగానే ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి అది కాలు వేసేస్తారు. వేసేసిన తర్వాత అది బురదైనా ఏమైనా సరే అది కాలుకు కడుక్కొని వదిలించుకొని మళ్ళీ బయటకు వచ్చి తిరిగి రీబర్త్ లాగే మళ్ళీ రెండో పెళ్ళికి ఇంట్లో వాళ్ళందరూ బాగా ఫోర్స్ చేస్తే పిల్లలు ఒప్పుకుంటూ ఉంటారు. పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు ముఖ్యంగా. అలాంటప్పుడు పేరెంట్స్ సఫర్ అయ్యి మన దగ్గరికి వచ్చేవాళ్ళు పేరెంట్స్ అన్ని విషయాలు చెప్తారు, మాకు ఏం జరిగింది ఏంటి అవన్నీ నోట్ చేసుకుని అవతలి వాళ్ళవి కూడా నోట్ చేసుకుంటాం కదా. సేమ్ ఆ విధంగా అంటే కొంతమంది ఏంటంటే వీళ్ళు ఆరోగ్యంగా లేరు అనే కాజులో తీసేసుకుంటూ ఉంటారు కదా. ఆ విధంగా మళ్ళీ ఆ అమ్మాయికి అలాంటి సంబంధమే పెట్టకూడదు. అలా మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ మంచి సంబంధాలు పెట్టి జాగ్రత్తగా వాళ్ళిద్దరిని కొన్నాళ్ళు మాట్లాడుకోమని ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళమని చెప్తాం. అంటే ఫస్ట్ మ్యాచ్కి ఎంతైతే జాగ్రత్త తీసుకుంటామో రెండో పెళ్ళికి ఇంకొక 4 ఇంతలు 5 ఇంతలు ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇంకొంచెం జాగ్రత్తగా చూడాల్సిందే. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెండో పెళ్ళికి ఇందాక అబ్బాయిలు చెప్పేసుకున్నాం, అమ్మాయిలు కూడా చెప్పుకుందాం. కాపు క్యాస్టు 37 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది పాప. రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు. అమ్మాయికి 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 70,000 జీతంలో ఉంది హైదరాబాద్లో. తగినటువంటి వరుడు సెకండ్ మ్యాచ్కి కావాలి.
విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తారట. 32 సంవత్సరాలు, 5'4" హైటు, ఓన్ బిజినెస్ ఉంది పాపకి, 75 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 35 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు సెకండ్ మ్యాచ్కి కావాలి. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ప్రొఫైల్స్ అయితే ఈరోజు మన స్టూడియో వరకు తీసుకొచ్చారు, అలాగే మన ప్రేక్షకులకు కూడా తెలిపారు. అదేవిధంగా వారికి ఉన్న సందేహాలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా అయితే వారికి నివృత్తి చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అందరూ కూడా వివాహం కావాలి, కుదరాలని నెల అనుకుంటూ ఉంటారండి, మాఘమాసం కాబట్టి. తప్పనిసరిగా వాట్సాప్ నెంబర్కి మీ ప్రొఫైల్స్ అన్నీ పంపించండి. హిందువులు అయితే చాలు, అబ్బాయిలకైతే డిగ్రీ ఉండాలంటున్నాను కానీ అమ్మాయిలు ఏం చదువుకున్నా పర్వాలేదు, పంపించండి. డెఫినెట్గా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీ ఇంట మీ వెంట ఉంటుంది. శ్రీమాత్రే నమః. రైట్, చూస్తూనే ఉన్నారు కదా, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ప్రథమ ద్వితీయ వివాహాలు కూడా చూడబడతాయి, అదేవిధంగా కులాంతర వివాహాలు కూడా చూడబడతాయి. మీకు ఎలాంటి సందేహాలున్నా, లేకపోతే ఇటువంటి ప్రొఫైల్ మాత్రమే మాకు కావాలి అని అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఫోటోతో సహా పూర్తి వివరాలు అయితే పంపించవచ్చు. వాట్సాప్ నెంబర్ 9866044439 అనే నెంబర్కి మీ పూర్తి వివరాలను పంపించవచ్చు. అదేవిధంగా 2 బ్రాంచెస్ కూడా మనకి హైదరాబాద్లో అందుబాటులోనే, ఒకటి తారణాకలో, మరొకటి దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా సంప్రదించి మీకు ఎలాంటి సంబంధం కావాలో తెలుసుకొని మీ చక్కటి సంబంధాలు అయితే మీకు చూసి పెడతారు.